పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగుగాక. పరిశుద్ధ పరమ దివ్య సంప్రసాదమునకు
పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సంప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగును గాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. ప్రభువా, ఈరోజు మేమంతా కూడా నూతన నెలలో ప్రవేశించి ఉండగా మరి ఈ నెలంతా కూడా మా జీవితాల్లో మేము అనుకునే ప్రతి పనిని కూడా, మా కుటుంబాల్లో మేము అనుకునే ప్రతి పనిని కూడా 30 60 100 ఫలించే విధంగా దీవించి ఆశ్రయించాలని ప్రభువును వేడుకుంటూ అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆ ప్రభు వైపు చూస్తూ మనందరం కూడా ఈ యొక్క పాఠం ద్వారా దేవుని గురించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరలోక తండ్రి ఆరాధనా, పరలోక తండ్రి ఆరాధనా. గట్టిగా చప్పట్లు కొట్టండి. Hallelujah. Hallelujah. Hallelujah.
మరి ప్రత్యేక విధంగా ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్ష రాబోతున్నటువంటి విద్యార్థుల కోసం ప్రార్థన చేద్దాం. ప్రభువు మన బిడ్డలకు మంచి జ్ఞాపక శక్తిని, మంచి బంగారు భవిష్యత్తును వారికి దయచేయాలని ఈ యొక్క ఆనందంలో ప్రత్యేక విధంగా వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నామమున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సృష్టిలో మీరు ఎక్కడ చూసినా కూడా మాట్లాడగలిగే శక్తి భగవంతుడు ఎవరికి ఇచ్చున్నాడు? ఎవరికి చెప్పండి గట్టిగా, నాకు నమ్మలే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పక్కన పల్లె మాట ఎవరికి ఇచ్చినాడు? మాట్లాడే శక్తి ఎవరికి ఇచ్చినాడు? మనుషులకు. కీర్తనకారుడు అంటాడు, పుడమిలోని జీవులకెల్లా మాటనే వినిన మనిషే విన్నా. పుడమిలోని జీవులకెల్లా మాటనే వినిన మనిషే విన్నా. ఈ జీవులు ఉంటే ఈ సృష్టిలో భగవంతుడు ఎవరికి ఇచ్చాడు మాట్లాడే శక్తి? ఎవరికి చెప్పండి. మీరు మాట్లాడితే ముత్యాలు రాత్రి నేను తీసుకోండి, నేను మీకు ఇస్తా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనిషికి ఇచ్చాడు. సృష్టిలో మాట్లాడేటువంటి శక్తి మనిషికి ఇచ్చాడు దేవుడు. ఆది కాలంలో మనం చూస్తే దేవుడు అన్నీ కూడా కళ్ళు కాకంటే కలిగినాయి. మానవుడికి కళ్ళు కాకని చెప్పలేదు. చెప్పాడా? చెప్పలే. మమ్ము పోలి, ఇప్పుడు మానవుడి నేను మమ్ము పోలినట్టు చేస్తానన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మనిషి కూడా భగవంతుడితో సమానం. అటువంటి భగవంతుడు మాట్లాడే శక్తి ఎవరికి ఇచ్చాడంటే ఒక మనిషికి ఇచ్చాడు. ఎందుకు చెప్తున్నా మాట? నువ్వు మాట్లాడాలంటే ఏముండాలి? నీ నోట్లో ఏముండాలి చెప్పండి? నాలుక ఉండాలి. అందుకే పెద్దలు అంటారు, ఊరు మంచిదైతే నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు కదా. నోరు మంచిదైతే ఊరు మంచిది. ఎందుకు? నాలుగు ఎముకలేవు. నిజమా కాదా? అది ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది. మరి ఈరోజు భగవంతుడు 3 పట్టణాల ద్వారా కూడా ఈ 4 గురించి మాట్లాడుతున్నాడు దేవుడు మనతో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 4 మనము అదుపులో పెట్టుకొని చెప్తున్నాడు దేవుడు. బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూస్తాం. 4 గురించి సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. వినకుండా వినపడుతుందమ్మా? వినపడుతుంది అనుకుంటారు? నా వాయిస్ కూడా జీవమును మరణము కూడా నాలుక ఆధీనములో ఉన్నవి. ఏది ఆధీనంలో ఉన్నాయంట? నాలుక ఆధీనంలో ఉన్నాయంట. హల్లెలూయా, హల్లెలూయా. జీవము మరణం అనేది దేవుడు ఆధీనంలో కాదంటే ఉండేది, నాలుక ఆధీనంలో ఉన్నాయంట. నరుడు దాని వల్లే వాడుకొనను, అట్టి ఫలితమునే పడేయును. ఈ నరుడు ఏం చేస్తాడంటే, ఈ నాలుక అనేది జీవ మరణం అనేది వాని ఆధీనంలో ఉంది. నువ్వు మంచిగా జీవిస్తే ఏముంటుంది? జీవం ఉంటుంది. మనం అదే నాలుగుతో చెడుగా మాట్లాడితే మనకేముంటుంది? మరణం ఉంటుంది. అదే ప్రభు అంటున్నాడు. ఈ 4 గురించి ఈరోజు చెప్తూ, ఈ 4 ఆధీనంలో మానవుని యొక్క జీవితం అనేది ఉంది, మరణం అనేది కూడా ఉంది. ఒకసారి ఒక రాజు తన వయసు అయిపోయింది, తన కుమారుడికి ఆ రాజపట్టాన్ని ఇవ్వాలి. మరి రాజపట్టం అభిషేకం చేయాలంటే ఆ కుమారుడు కూడా మంచి తెలివిపరుడై ఉండాలి. మరి తెలివిపరుడై ఉండాలంటే ఆయన ఒక పరీక్ష పెట్టాలి. అందుకు రాజు ఏం చేశాడంటే, అయ్యా నీకు నేను ఈ యొక్క రాజా అభిషేకాన్ని ఇవ్వాలంటే నీ తెలివి నేను పరీక్షించాలి. కాబట్టి నువ్వు 6 నెలలు ఈ రాజభవనం నుంచి బయటికి వెళ్ళి ఒక భయంకరమైనటువంటి ఒక వస్తువును కానీ జంతువును కానీ ఈ ప్రపంచంలో నాశనం చేసేటువంటి ఒక జంతువును కానీ వస్తువును కానీ ఏదైనా నువ్వు 6 నెలల్లో తీసుకుని నా చెంతకు రాడాడంట. ఏమైంది? భయంకరమైన
భయంకరమైన వస్తువులు కానీ జంతువులు కానీ పక్షులు కానీ తీసుకురామని పంపించాడు కుమారుడిని పంపించిన తర్వాత ఏమైందంటే 6 నెలలు అయిపోయింది. తిరిగి వస్తున్నాడు కుమారుడు. ప్రజలంతా కూడా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. భయంకరమైనటువంటి జంతువు అంటే భయంకరమైన పక్షి అంటే ఏమన్నా ఆయన సింహాన్ని పులిని ఏమన్నా తీసుకొని వస్తున్నాడేమో అని ప్రజలంతా కూడా ఆతృతతో ఆ రాజకుమారి కోసం ఎదురు చూస్తుంటే రాజకుమారుడు రానే వచ్చినప్పుడు ఏం చేశాడంటే ఆయన తీసుకొని వచ్చినప్పుడు చూస్తే ఒక పెద్ద బాక్స్ తీసుకొని వచ్చాడు. ఏముంటుంది ఆ బాక్స్లో? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏముంటుంది ఆ బాక్స్లో? సింహం ఉంటుందా? భయంకరమైన వస్తువు కానీ జంతువులు కానీ అన్నాడు. ఏమై ఉంటుంది? బైబులా? ఇంకా బైబుల్ ఉంటుందంట. ఇంకా ఆయన తీసుకుని వస్తుంటే పెద్ద బాక్స్లో ఆ బాక్స్ ఓపెన్ చేయగానే దాంట్లో ఇంకొక బాక్స్ ఉంది. ఆ బాక్స్ ఓపెన్ చేస్తానే ఇంకొక చిన్న బాక్స్ ఉంది. ఆ చిన్న బాక్స్లో ఓపెన్ చేస్తానే ఏముండదంటే ఒక నాలుక ఉండేది. హల్లెలూయా హల్లెలూయా. ఏమున్నది? నాలుక. ఏం నాలుక అది? దుర్మార్గుని నాలుక. ఎవరి నాలుక? దుష్టుని నాలుక. దుర్మార్గుని దుష్టుని నాలుక. అప్పుడు వాళ్ళ ఆయన చెప్పాడు రాజుతో, ఏంటంటే ఇది ఒక దుష్టుని నాలుక. ఎందుకంటే దుష్టుడు ఎప్పుడు చెడును కోరుకుంటుంటాడు, ఎప్పుడు చెడు మాటలు జీవిస్తుంటాడు, చెడు మాటలు మాట్లాడుతుంటాడు. కాబట్టి ఈ నాలుక కంటే భయంకరమైన వస్తువుగా ప్రపంచంలో ఏం లేదు, ఈ దుష్టుని నాలుకే తీసుకొచ్చానని చెప్పినప్పుడు ఆ రాజు సంతోషపడి కుమారుని అభినందించి, ఇదిగో నీ తెలివైతే బాగానే ఉంది, మళ్ళీ ఇంకొక పరీక్ష నీకు పెట్టాలనుకున్నాడు. మళ్ళీ 6 నెలలు పోయి మళ్ళీ ఇంకొక పరీక్ష పెడుతున్నాను, ఆ పరీక్షను నువ్వు నెగ్గితే ఇప్పుడు నువ్వు అభిషేకాన్ని నీకు ఇస్తానన్నప్పుడు మళ్ళీ చెప్పాడు. ఫస్ట్ ప్రశ్న ఏంటి? ప్రపంచంలో అతి ఘోరమైన భయంకరమైనటువంటి వస్తువులు కానీ జంతువులు కానీ తీసుకురామని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు మళ్ళీ ఏంటి ప్రజల్లోకి ఒక అందమైనటువంటి వస్తువును కానీ జంతువును కానీ పక్షిని కానీ తీసుకొని రాపో, అప్పుడు నీ తెలివి నేను అభినందిస్తానని పంపించాడు. మళ్ళీ తిరిగి పోయాడు కుమారుడు. తిరిగి వచ్చేటప్పుడు 6 నెలలు అయిపోయింది, వస్తున్నాడు. మళ్ళీ కూడా వచ్చేటప్పుడు పెద్ద బాక్స్ తీసుకొని వచ్చాడు. ప్రజలంతా కూడా ఆతృతలో ఎదురు చూస్తున్నారు, ఏం చేస్తాడో ఈసారి. అందమైనటువంటి అంటే నెమలి నెమలి తెస్తాడేమో అనుకున్నాడంట. అందమైన అంటే రామచిలుక నెమలి తెస్తాడు అనుకున్నాడంట. పక్షులంటే ఇలా రకరకాల మంచి జంతువులు, అందం ఉండి జంతువులు తీసుకొని వస్తాడే అనుకున్నాడంట. మళ్ళీ వస్తున్నాడు తీసుకొని పెద్ద బాక్స్ తీసుకొచ్చాడు. ఈసారి ఏముంటుంది దాంట్లో? హల్లెలూయా. బాగా నిద్రపోతాడు ఇక్కడ. హల్లెలూయా. ఈసారి పెద్ద బాక్స్ తీసుకొచ్చాడు. మళ్ళీ ఆ బాక్స్ ఓపెన్ చేస్తే ఇంకొక బాక్స్ ఉంది, ఇంకొక బాక్స్ ఓపెన్ చేస్తే మళ్ళీ చిన్న బాక్స్, దాంట్లో కూడా ఏముంది? నాలుకే ఉంది. హల్లెలూయా 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 హల్లెలూయా. నాలుక ఉంది. ఈసారి ఏం నాలుగే ఉంటుంది? అది ఏం నాలుగే ఉంటుంది? సత్పురుషుని నాలుక. ఈసారి వచ్చింది ఏమిటంట? పుణ్య పురుషుని నాలుక అంట. అది ఫస్ట్లో వచ్చింది దుర్మార్గుని నాలుక. అది ఏం చేస్తుంది? చెడుగా మాట్లాడింది నాలుకని. రెండోసారి వచ్చిన నాలుక ఏదంట? పుణ్య పురుషుని నాలుక. పుణ్య పురుషుడు ఏం చేస్తాడు? ఆయన సత్బోధం చేస్తాడు. పుణ్యపురుషుడు అంటే యేసయ్య కూడా పుణ్యపురుషుడే. ఆయన ఏం చేశాడు? విజ్ఞానం లేని వారికి జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆయన తన వాక్కు ద్వారా ఆ నాలుకలో ప్రకటించాడు. అప్పుడు ఆ రాజు చాలా మెచ్చుకున్నాడు. ఆయన ఈ దుర్మార్గం నాలుక ప్రపంచంలో కంటే విషమైనదని, చాలా ప్రమాదకరమైనది దుర్మార్గం నాలుక. అదే పుణ్యపురుషుడి నాలుక ప్రపంచంలో కంటే సుందరమైనది, అందమైనదని. సుందరమైనది, అందమైనదని. అందుకే మన వాక్యం చెప్తుంది. ఈ యాకోబు గారు రాసిన లేఖ తీసుకుందాం. యాకోబు గారు రాసిన లేఖ 3వ అధ్యాయం. యాకోబు గారు రాసిన లేఖ 3వ అధ్యాయం 6వ వచనం. యాకోబు గారు రాసిన లేఖ 3వ అధ్యాయం 6వ వచనం. మైక్ తీసుకో, మైక్ అయితే చదివాను. నాలుక నిప్పు వంటిది. నాలుక నిప్పు వంటిది. అదేక దోష ప్రపంచము. అదొక దోష ప్రపంచము. దానికి నిలయము. దాని నిలయము. దాని నిలయము
మన శరీరము మన శరీరమే. నాలుక ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? మన శరీరం ఉండేది మన నోట్లో ఉంటుంది. కాబట్టి నాలుక అనేది నిప్పు వంటిది. తర్వాత అది మన శరీరం అంతయు మలినం చేయను. మన జీవితము సర్పమునకు అది నిప్పు పెట్టును. మన జీవితం అంతా కూడా నాశనం అయ్యేట్టుగా నేనేసంట నిప్పు పెడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు నాలుకను చూడండి, మనము ఏదన్నా విషయం తెలిస్తే మన కడుపులో దాచుకుంటామా? ఏదైనా పొరపాటున ఏదైనా జరిగిందంటే పక్కింటి వాళ్ళు నీ కడుపు ఉప్పరం ఎక్కువ ఉంటుంది, ఉప్పుతా ఉంటుంది, ఎప్పుడు చెప్పాలి వాళ్ళతో. అదే అంటున్నాడు ప్రభు, నీ నాలుక అనేది నిప్పు లాంటిది. అది సర్వనాశనం చేస్తుంది, ప్రపంచాన్నే సర్వనాశనం చేస్తుంది అంట. అది యెషయా గ్రంథం ఒకసారి తీసుకుందాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 59 3వ వచనం. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషముల చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. ఇక్కడి నుంచి రండి బాగా. మీ పెదాలు అబద్ధాలు ఆడుతున్నవి. మీ నాలుకలు చెడును మాట్లాడుతూ ఉన్నది. చూడు, మీ నాలుకలు ఏం చేస్తున్నాయంట? చెప్పండి, ఏం మాట్లాడుతున్నాయంట? హల్లెలూయా. చెప్పుడు మాట్లాడతారు, చెడును మాట్లాడుతుందంట. మీ నాలుకలు చెడును మాట్లాడుతుంది. ఎక్కడ చూసినా చూడండి, గ్రామాల్లో అయితేనేమి, టౌన్లో అయితేనేమి, సిటీలో అయితేనేమి, ముగ్గురు కొడితే ఎవరి గురించి మాట్లాడాలి? మూడో వ్యక్తుల గురించి మాట్లాడతారు. ఎప్పుడు 10 వేసిన నుంచి సాయంకాలం పడుకునేంత వరకు కూడా మనం మూడో వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉంటాం. ప్రభు అంటాడు, అది పొరపాటు, తప్పది అంటాడు. ఈ నాలుక చెడు మాట్లాడుతుంది. అందుకే ఈ నాలుక అనేది భయంకరమైనటువంటిది, ప్రపంచంలో కల్లా చాలా విషపూరితమైనటువంటిది. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్న కారణం ఏంటి? దేనికి కారణం ఏంటి? యుద్ధాలు. ఎందుకు యుద్ధాలు వస్తున్నాయి? దేని వల్ల వస్తున్నాయి? కొట్లాట వల్ల. కొట్లాట దేని వల్ల వస్తుంది? దేని వల్ల? మాట్లాడటం వల్ల. కరెక్ట్. మాటలు దేని వల్ల వస్తున్నాయి? నాలుక వల్ల. ఈ నాలుగే కదా మాట్లాడేది. ఒక అధ్యక్షుడి గురించి ఇంకొక అధ్యక్షుడు మాట్లాడితే ఆ రెండు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. అంటే నాలుక అనేది సర్వనాశనం చేస్తుంది అంట. నాలుక అనేది సర్వనాశనం చేస్తుంది. జీవితాన్ని అయితేనేమి, ప్రపంచాన్ని అయితేనేమి, దేన్నైనా నాశనం చేయగల శక్తి దేనికి ఉందంట? ఒక నాలుక ఉంది. అందుకే మనం అంటాం కదా, ఒక ఏటు కొట్టినా పర్వాలేదు కానీ మాట మాట్లాడకూడదు, నోరు మనము జారకూడదు అంటారు వాక్యం. ఎందుకంటే అది మనం ఎప్పటికి కూడా మన జీవితంలో ముద్ర పడిపోతుంది. తన నోడు నన్ను ఈ మాట అన్నాడు అని గుర్తించుకోమన్నా అందరూ గుర్తించుకుంటాం. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ నాలుకను మనము కంట్రోల్లో పెట్టుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ నాలుకకు ఎముక లేదు. చక్కటి ఉదాహరణలు అది మంచిగా తీసుకోండి, పాజిటివ్ నెగిటివ్ కాదు. ఉదాహరణకు మొన్న నేను పాటికలపల్లికి వెళ్ళాను. పాటికలపల్లికి వెళ్తే స్త్రీలంతా కూడా ఏమో ఆదివారము భోజనం మీదే కాబట్టి మీరంతా ముందు ఉండాలంటే ఆ ఆడవాళ్ళంతా అన్నారు ఏమని, 5:30 కల్లా ఉంటాం స్వామి ఆడ చర్చిలో. ఏమంటారు? 5:30 కల్లా ఉంటాం స్వామి చర్చిలో అన్నారు. 9:30 కూడా ఒక్కరు కనపడలే. ఈ నాలుక మాట్లాడింది నాలుక ఎముక లేదు కాబట్టి దానికి నిలకడ ఉండదు. అందుకే ప్రభు అంటున్నాడు, మీ నాలుకను మనం ఏం చేయాలంట? అదుపులో పెట్టుకోవాలి. చూడండి, అంటే సత్పురుషుని నాలుక ఎప్పుడు కూడా దీవెనలు పలుకుతుంది, 10 మందిని మంచిని కోరుకుంటుంది. అందుకే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే పొరపాటు మాట్లాడినప్పుడు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి బాగా వాకింగ్ చేసుకుంటూ పోతుంటే ఈ ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఆయన లీనమైపోయాడు, భగవంతుల్లో లీనమైపోయి చివరికి పోతే స్వర్గానికి పోయినట్టు ఒక మంచి పొలం మధ్యలోకి పోయి ఆడ కూర్చొని దేవుని ప్రార్థన చేశాడంట. ప్రభా,
ఈ చక్కటి వాతావరణం నాకు చక్కటి భోజనాన్ని ఇస్తే బాగుంటుందే అని నాలుగుతో మాట్లాడాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు? మంచి భోజనాన్ని ఇచ్చాడంట. తృప్తిగా తిన్నాడు. ప్రభా తాగడానికి కూడా ఏమైనా ఉంటే బాగుంటుంది అని ప్రార్థన చేశాడంట. అడగగానే ఆ నాలుగుతో మాట్లాడాడు కాబట్టి, మంచి మాట్లాడాడు కాబట్టి వెంటనే దేవుడు థమ్సప్ బాటిల్, కోకోకోలా బాటిల్ ఎన్ని ఇచ్చాడంట. తృప్తిగా తాగి సంతోషపడ్డాడు. చివరికి చల్ల గాలి వేస్తుందిలే అని ఆ చెట్టును పడుకున్నాడంట. తర్వాత ఏమనుకున్నాడంట? పొరపాటు నిద్రపోయే సమయంలో ఇదంతా కూడా నిర్మానుష్యం ఉంది, అడవిలాగా ఉందే, జంతువులు వచ్చి ఏమైనా తినిపోతాయేమో అనుకున్నాడంట. అంటే ఏమైంది? జంతువులు వచ్చి తినిపోయాయంట. అంటే నీ నాలుక అనేది మంచి పలికినప్పుడు నీ జీవితం మంచి జరుగుతుంది. మన నాలుక అనేది చెడుగా మాట్లాడి ఆలోచించినప్పుడు మన అనుకునేది మనం చెడు తలపున జరుగుతాయి. అవును ఏంటంటే సహోదరులారా, కనుక ఈ నాలుక అనేది చాలా మనకు జాగ్రత్తగా ఉండాలి. నాలుకలో కొన్ని నాలుకలు ఉన్నాయి, చూద్దాం ఏంటంటో. చాలా నాలుకలు ఉన్నాయి. ఈ రకాలు 3 రకాలు ఉన్నాయి. ఈ నాలుకలు ఏంటో చూద్దాం. మొట్టమొదటి నాలుక వచ్చి అబద్ధాలు పలికే నాలుక. అబద్ధాలు పలికే నాలుక ఇంకా చదువుకున్నాం కదా మనము. యెషయా గ్రంథం మళ్ళీ యెషయా గ్రంథం 59:3 అబద్ధాలు పలికే నాలుక. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. మీ పెదాలు అబద్ధములాడుచున్నవి. అది అబద్ధాలాడే నాలుక అంటే ఇది. ఉదాహరణకు మనం బైబిల్లో చూసుకున్నట్టయితే ఆది కాండంలో అవ్వ ఆదాములను దేవుడు సృష్టించినప్పుడు ఏం చేశాడు? ఎక్కడ పెట్టాడు వాళ్ళను? ఏదెను తోటలో పెట్టాడు. ఈ తోటలో ఉండే ప్రతి పండును కూడా తినండి, మీకేం కాదు, ఆ ఒక్క పండు తినద్దు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఏ పండు అయితే తినద్దన్నాడో ఆ పండు తిని పాపం చేశారు. అప్పుడు వెంటనే ఏమైంది? పాపంలో పడిపోయారు తిన్న తర్వాత. మరి ఒకరోజు దేవుడు ఏం చేశాడు? అడిగాడు. వాళ్ళు దేవుడి దగ్గరికి రాలేకపోతాడు. ఏమి నేను తినద్దన్నప్పుడు మీరు తిన్నారన్నప్పుడు అవ్వ ఆదాములు మేము తప్పు చేశామని చెప్పింటే అది వేరు. కానీ ఆయన అబద్ధం చెప్తున్నారు. ఏమని? నాకు తెలియదు, నేను తినలేదు, ఆ సైతాన్ వచ్చి నాకు చెప్పింది, నేను తిన్నాను అని చెప్పింది, అబద్ధం చెప్పింది. అదే మాట అనుకోకుండా అప్పుడు నేను పొరపాటు చేశానని పేతురు ఒప్పుకొని ఉంటే ఆ రోజు శాపం వచ్చేది కాదు. స్త్రీకి శాపం పెట్టాడు కదా దేవుడు. ఏం పెట్టాడు శాపం? ఏం పెట్టాడు? అదే పెట్టేది ఏం పెట్టాడు? తల్లి గర్భం ధరించినప్పుడు నొప్పులు, పురిటి నొప్పులు వస్తాయి కదా. ఆ శాపం స్త్రీలకు వచ్చినప్పుడు దేవుడు పెట్టాడు. ఎందుకు? అబద్ధాలు పలికే నాలుక వల్ల. అబద్ధాలు పలికిందాడు. మరి ఆ ఆదాముకి ఏం పెట్టాడు? నువ్వు ఈ లోకంలో జీవించేంత వరకు కూడా ఏం చేయాలి? చెమట వచ్చి పని చేయాలన్నాడు. మనిషి చేస్తామా చేయలేదు ఎప్పుడు? నిజమా కాదా? ప్రతి మనిషి కూడా కష్టపడకుండా ఎవరు జీవించలేరు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని చేస్తున్నారు, చెమటను కారుస్తున్నారు. చూడు, దేవుని యొక్క శాపం వచ్చింది అక్కడ అబద్ధాల నాలుక వల్ల. పాముకి ఏమని పెట్టాడు శాపం? నువ్వు జీవించిన నాళ్ళు పొట్టతోనే నువ్వు త్రాకాలి, మట్టినే తినాలన్నాడు. ఇప్పుడు కూడా తింటా ఉందా మట్టి? చూడండి, అబద్ధాలు నాలుక వల్ల మనకేమొస్తుందంట? శాపం వస్తుంది. ప్రభు అంటాడు, అబద్ధాలు నాలుక వల్ల శాపం వస్తుంది కనుక పుణ్య పురుషుని నాలుగు వల్ల మీరు జీవించాలి అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అదేవిధంగా ఇంకొక నాలుక ఉంది, గొప్పలు చెప్పుకునే నాలుక. మొట్టమొదటిది వచ్చి ఏం నాలుక? మొట్టమొదటి వచ్చి అబద్ధాల నాలుక. రెండవది గొప్పలు చెప్పుకునే నాలుక. నేను చెప్పనవసరం లేదు గొప్పలు చెప్పుకోవడం అంటే. ఎవరన్నా పొరపాటున కొత్తగా వచ్చినప్పుడు నేను గమనిస్తూ ఉంటా. ఎక్కడికైనా నేను పోయినప్పుడు గ్రామాలకు కానీ విచారణకు పోయినప్పుడు, మనం కొత్తగా పోయినప్పుడు నాతో చాలామంది చెప్తూ ఉంటారు, ఫాదర్ మా తాత ముత్తాతల నుంచి మేమే చర్చికి వచ్చేది, మేమే చర్చికి వచ్చేది, చర్చి కూడా నడిచింది నేనే. నేను టేబుల్ పెట్టి ఉన్నప్పుడు ఒక ముసలాయన నా కాడికి వచ్చాడు, రోజు వచ్చాడు. వచ్చి ఆయన చేసింది ఏం లేదా వచ్చేది, ఫాదర్ ఈ చర్చి నడిచింది నేనే ఫాదర్, మా ముత్తాతల నుంచి మేమే సార్ కట్టించింది ఇది అని చెప్తాను. అంటే గొప్పలు చెప్పుకునే నాలుక, గొప్పలు చెప్పుకునే నాలుక. ఇంకా కొన్నిసార్లు మనం ఏదైనా చర్చికి ఇస్తాం,
అది నేనే పదవిచ్చింది. నేను లేకపోతే చర్చ అసలు జరగదు ఫాదర్. మనసు ఎవరు రారు. గొప్పలు చెప్పుకునే నాలుక ప్రభు దాన్ని అసహించుకుంటాడు. గొప్పలు చెప్పుకునే నాలుక. సామెతల గ్రంథం తీసుకున్నాం ఒకసారి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం. సామెతల గ్రంథము 27:1. రేపటి దినమును గూర్చి ప్రగల్భాలు పలుకవలదు. నేనేమి జరుగుతున్నదో నీకు తెలియదు. ఇతరుడు నిన్ను పొగడవచ్చు కానీ నిన్ను నీవే పొగడుకోకూడదు. పరులు నిన్ను స్తుతించవచ్చును కానీ ఆత్మస్తుతి పనికిరాదు. రాయి బరువు ఇసుక బరువు కానీ మూర్ఖుని వలన కలుగు బాధ కంటేను ఎక్కువ బరువు ఉండును. అంటే కొందరికి మనం ఏం చేయాలంటే, కొందరిని పొగుడుతూ ఉంటే వాళ్ళు ఎంత పని ఏం చేస్తారు. పొగుడుతూ ఉంటే నేను ముందుకు వస్తాను, నేను పెట్టేటప్పుడు అనే విధంగా కొందరు ఉంటారు. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ నాలుగు ఏ నాలుగు అంటే ఇది గొప్పలు చెప్పుకునే నాలుగు పనికిరాదు అన్నాడు. లూకాసు వార్త తీసుకుందాం. లూకాసు వార్త చక్కటి ఉదాహరణ మనం చూస్తాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 12వ వచనం. గొప్పలు చెప్పుకునే 4 ఉదాహరణ. లూకాసు వార్త 18వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు గుళ్ళేకెళ్ళి ప్రార్థన చేస్తున్నారు దేవుని సన్నిధిలో నిలబడుకొని. ఒక పరిసయ్యుడు, ఒక సుంకరి. వాళ్ళిద్దరూ ఏం మాత్రం చూద్దాం. నేను వారమునకు 2 సార్లు ఉపవాసముందును. నా ఆదాయం అంతట్లో నేను 10వ వంతు చెల్లిస్తున్నాను దేవుడికి అని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఆయన ఏం చెప్తున్నాడు. దేవుని సన్నిధికి పోయి, ప్రభువా నేను ఈ సుంకర్ లాంటి వాడిని కాదు, నేను వారానికి ఎన్నిసార్లు ఉంటున్నాడు ఉపవాసం? 2 సార్లు ఉంటున్నాడు ఉపవాసం. గొప్పలు చెప్పుకోవడం. 10వ వంతు కూడా నేను ఇస్తున్నాను. ఆ సుంకర్ వలే కాదు నేను. ఇది గొప్పలు చెప్పుకోవడం అంటే. ఈరోజు ప్రభు అడుగుతున్నాను, నేను నువ్వు సుంకర్ వలే ఉన్నావా, లేక పరిసయ్యుల వలె గొప్పలు చెప్పుకుంటూ ఉన్నావా? ప్రభు అంటాడు, నువ్వు ఈ చేతి ఇచ్చింది ఈ చేతి కూడా తెలియకుండా దానం చేయమంటాడు ప్రభు. కానీ మనం ఏం చేస్తాం? ప్రపంచమంతా కూడా చెప్తాం. అదే ప్రభు అంటున్నాడు, ఈ నాలుగులో అబద్ధాలు చెప్పే నాలుగు పనికిరాదంట. రెండవది గొప్పలు చెప్పుకుంటే నాలుక మన పనికిరాదు. మూడవది నిజాన్ని ఒప్పుకోకుండా ఉండే నాలుక ఉందంట. నిజాన్ని ఒప్పుకోకుండా ఉండే నాలుక ఉందంట. ఉదాహరణకు మనం ఆదికాండంలో చూస్తే 3వ అధ్యాయంలో, ఆదికాండం 3వ సమయం చదువుకోండి. అక్కడ అవ్వ ఆదాములు ఇద్దరు కూడా ఎప్పుడైతే పాపం చేశారో, దేవుడు ఆ తోటలో నడుచుకుంటూ పోతూ ఉంటే వాళ్ళు భయపడి ఏం చేశారు? చెట్ల మధ్య దాక్కున్నారు. చెట్ల మధ్య అంటున్నారు. ఎందుకు వాళ్ళు దాక్కున్నారు? దిగంబరులు ఉంటారు. ఆ పండు తినగానే వాళ్ళకు పాపంలో పడిపోయారు కనుక వాళ్ళు తెలిసిపోయింది, మరి మేము దిగంబరంగా ఉండామని. అప్పుడు వరకు దేవునితో వాళ్ళు సహవాసం చేశారు. ప్రభు ఏం చెప్పాడు? ఆ తోటల పండు తినకన్నాడు. వీళ్ళు ఏం చేశారు? తిన్నారు. నిజాన్ని ఒప్పుకోలేదు. నిజాన్ని ఒప్పుకోకుండా ఆ పాపం చేశారు. ఆ నాలుక నిజాన్ని ఒప్పుకోకుండా ఏం చేసిందంటే, వాళ్ళు ఇదో నాకు అవ్వ ఇచ్చిందని తాత చెప్పాడు. ఆ అవ్వ ఇచ్చింది నాకని ఆదాము చెప్పాడు. మరి అవ్వ ఏం చెప్పింది? ఆ సైతాన్ నాకు ఇచ్చిందని అంటే చెప్పింది. నిజాన్ని ఒప్పుకోలేదు. ఇది నేను తిన్నాను స్వయంగా అని ఒప్పుకోలేదు. కాబట్టి ప్రభు అంటున్నాడు, అటువంటి నాలుగు కూడా మన పనికిరాదంట. సామెతల గ్రంథం చూసుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. దుష్టుడు తన మాట ద్వారా తోటి వారిని నాశనం చేయును. కానీ సజ్జనుడు తన విజ్ఞానం ద్వారా అది సజ్జనుడు ఏం చేస్తాడంటే తన విజ్ఞానం ద్వారా పొరుగు వారిని రక్షించాడు. చూడండి, అంటే
మన నిజాన్ని ఒప్పుకోకుండా కొన్నిసార్లు నాలుకతో మాట్లాడుతూ ఉంటాం. నిజాన్ని ఒప్పుకో, సత్యుని వల్లే మనం జీవించాలి. సత్యుని నాలుక అది తెచ్చాడుగా, ఇది సత్యుని నాలుక. ఎందుకంటే ఈ నాలుకతో దేవుని స్తుతించి ఆరాధించాడు. అదే నాలుకతో 10 మందికి విజ్ఞానాన్ని పంచాడు. కాబట్టి ఆయన సత్యుడు అయ్యాడు. అదేవిధంగా లూకాసు వార్త 16వ అధ్యాయం, లూకాసు వార్త 16:24 వచనం. లూకాసు వార్త 16:24. అతడు అంగలార్చుచు తండ్రి అబ్రహామా నన్ను కరుణించుము, నేను ఈ మంటలలో మాడిపోవచ్చున్నాను. లాజరును తన వేలి కొనను నీటిలో ముంచి చూడు, తన నాలుకను చల్లార్చడం తన నాలుకను. ఎందుకు ఇక్కడ నాలుక అనే మాట ఉపయోగించారు? ఈ ధనవంతుడు లాజరు కథ ఉంది కదా, ధనవంతుడు ఈ లోకంలో ఉన్నప్పుడు తాను ఇష్టానుసారంగా జీవించాడు. ఆ పేదవాడు ఏం చేశాడు? మంచి జీవితం జీవించాడు. ఈ నాలుక ఎందుకంటే ఆయన నాలుక వల్ల పాపం చేశాడు. అక్కడ ధనికుడు పాపం చేశాడు కాబట్టి తన నాలుకను చల్లార్చమంటున్నాడు. నాలుక నిజాలు ఆయన జీవించలేదు ఈ లోకంలో ఉన్నప్పుడు. అంటే ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉంది అనే జీవితాన్ని, ఆ సత్యాన్ని ఆయన మర్చి జీవించాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. ఆ నిజాన్ని ఒప్పుకోకుండా ఉండేటువంటి నాలుక అది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము నిజాన్ని ఒప్పుకునేటువంటి నాలుక వలె జీవించాలి. మన పాపాన్ని తప్పిదాలన్నీ కూడా ప్రభువు ముందు ఉంచుకోవాలి. మరి మన జీవితము ఈ నాలుకను సరి చేసుకోవాలంటే ఎలా జీవించాలంటే, మొట్టమొదటి వచ్చి విమర్శలు ఉంటాయి కదా, విమర్శించేటువంటి పద్ధతిని మానుకోవాలి. ప్రతి ఒక్క దానికి మనం విమర్శిస్తూ ఉంటాం. ఉదాహరణకు ఇక్కడ ఏదైనా గురువు ఏదైనా చెప్తూ ఉంటే ఎవరో ఒకరు అక్కడ అడుగుతూ ఉంటారు, అబ్బో చెప్పినట్లే అని, చెప్పినట్లే అని. కాబట్టి ఈ విమర్శించేటువంటి పద్ధతి మానుకోవాలంటాడు ప్రభు. మనము ఎక్కడ చూసిన గ్రామాలలో విమర్శలు ఎక్కువైతే, విమర్శించేటువంటి మనస్తత్వం ఎక్కువ ఉంది. ఆ నాలుక మానుకోమంటాడు దేవుడు. లూకాసు వార్త 18వ అధ్యాయం, లూకాసు వార్త 18:11 వచనం చదువుతున్నాం. లూకాసు వార్త 18:11. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని కాను, అన్యాయం చేయవాడను కాను, అన్యాయము చేయువాడను వ్యభిచారిని కాను, ఈ సుందరి వంటి వాడను కాను, అందులకు నీకు కృతజ్ఞతలు. చూడు, ఈయన నిలబడి ఏం చేస్తున్నాడు? అక్కడ విమర్శిస్తున్నాడు ఆయన గురించి. ఆయన లాంటి వాడిని నేను కాదన్నాడు. నీ జీవితం చూస్తాను ఆయన. గుడికి వచ్చినప్పుడు వాళ్ళని వీళ్ళని విమర్శించడం కాదు. ఈ సుంకరే ఆ పాప ఆయన పరిసైడ్ ఇద్దరు పోయినప్పుడు పరిసైడ్ అంటున్నాడు, ఈ సుంకర్ లాంటి వాడని నేను కాదన్నాడు. ఆయనలాగా వ్యభిచారం కాదు నేను అంటున్నాడు. అది విమర్శించడం అంటే. ఈ యొక్క బైబిల్ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే సత్యాన్ని తెలుసుకోవాలి. ఏంటి ఆ సత్యం అంటే? విమర్శించేటువంటి పద్ధతిని మానుకోవాలి. భగవంతుడు అందరికీ ఒకే శక్తి ఇవ్వలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి శక్తిని ఇచ్చాడు ఆయన. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇచ్చాడు. కొందరు పాటలు బాగా పాడగలరు, కొందరు వాక్యాన్ని బాగా బోధించగలరు, కొందరు ఆటల పోటీల్లో బాగా చురుగ్గా పాల్గొనగలరు. కాబట్టి ఎవరి సామర్థ్యాన్ని బట్టి భగవంతుడు వారికి ఇస్తూ ఉంటాడు. కాబట్టి ప్రభు ఏమంటాడంటే, ఈ పరిసయ్యుని వలె విమర్శించవద్దు. ఆ పరిసయ్యుని విమర్శించాడు. చివరికి ఏమైనాడు? దేవుడు ఎవరు ప్రార్థనలకు ఇచ్చాడు? ఎవరు ప్రార్థన ఆలకించాడు? సుంకరి ప్రార్థన ఆలకించాడు, పరిసయ్యుని ప్రార్థన ఆలకించాడు. కాబట్టి ప్రభు ఏమంటాడంటే, నీ జీవితం బాగుండాలంటే విమర్శించేటటువంటిది పద్ధతిని మానుకోవడము. మనం ఏం చేయాలి? దానికన్నా బదులు ఒకరినొకరు అభినందించుకోవాలి, ప్రోత్సహించుకోవాలి. ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి మందలించాలి. శ్రీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం ఒకసారి తీసుకుందాం. శ్రీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. శ్రీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం
19వ అధ్యాయం 13వ వచనం. నీ మిత్రుడెవడో నీ మిత్రుడు ఎవడో పాడు పని చేసెనని నీ మిత్రుడు ఎవడన్నా ఒక పాడు పని చేశాడు అనుకో, నీ స్నేహితుడు వార్త పొక్కినచో, ఒకవేళ బయట వార్త వచ్చిందనుకో, ఎవరన్నా వచ్చి నీ మిత్రుడు ఈ విధంగా చేశాడే అనే వార్త వచ్చిందనుకో, అతనినే అడుగుము. పోయి అతన్ని అడుగు, ఒరే నీ గురించి ఇట్లా వస్తుంది ఆయన, అది నిజమా వాస్తవా అబద్ధమా అని ఆయన్ని అడగండి. అతడు అట్టి పనిని చేసి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆ పనిని చేసి ఉండకపోయినవచ్చు. ఒకవేళ చేసినను మళ్ళా దాన్ని చేయడు. ఒకవేళ చేసినా కూడా భయపడి ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, పొరపాటున వచ్చి ఆ మిత్రుడు కానీ మీ స్నేహితులు ఎవరైనా పక్కింటి వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే ఒక చెవులో పడితే ఏమవుతుంది, ప్రపంచమంతా పాకిపోతుంది. నిజమా కాదా? ఇక్కడ జరిగిన విషయము ఇప్పుడు నిమిషాల్లో అమెరికా కూడా పోతుంది. నిజం. ఈ మధ్య ఫాదర్లు చాలా మంది అమెరికాలో, జర్మన్ దేశంలో ఉన్నారు. నిమిషాల్లో వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా జరిగిందంటేనే కడప డయాసిస్లో, ఇట్లా జరిగిందంటేనే కాజీపేట విచారణలో. చూడండి ఎంత ఫాస్ట్గా పోతుందో. ప్రభు అన్నాడు, నీ సహోదరుడు నీ మిత్రుడు పొరపాటు చేసాడు అనుకో, ఆయనకి ఎందుకు మాట్లాడు, నువ్వు చేసావా లేదా అని. అటు కాకుండా దాసించంటుందండి. ఒకటిపై ఒకటి పుట్టించే ఇంకొకటిపై ఇంకొకటి పుట్టిస్తా ఉంటాడు. అట్లా ఏమవుతుంది, ఆ నిజాలనేటువంటి తెలియదు. చూసిందల్లా నిజం అనుకోకూడదు, పొరపాటు. నేను అందుకే చెప్తుంటాను, నేను ఏ గ్రామానికి పోయినా ఏ విచారణకు పోయినా పొరపాటు కూడా నేను ఎవరైనా వచ్చి ఒక వ్యక్తి గురించి చెప్తే నేను నమ్మను. నేనంటే వాళ్ళకి ఒకటే మాట, నేను ఏదైనా చూసి అది చూస్తేనే వాళ్ళకి అనుభవం ఉంటేనే నేను వాళ్ళని విమర్శిస్తాను. చెప్పిన మాట విని వారి మీద కక్షలు పెట్టుకోవడం కానీ వాటిని ఒక రకంగా చూడడం కానీ చేయడం ముందుగా చెప్తాను అందరికీ. ఎందుకంటే అది కాదు పద్ధతి. కొందరు సంపన్నులు విమర్శించే వాళ్ళు ఆ వ్యక్తి నుంచి చెడగా చెప్తారు, చెప్పినప్పుడు మనం నమ్మకూడదు. అదే ప్రభు అంటున్నాడు, నీ మిత్రుడు ఒకవేళ పొరపాటు చేస్తే ఆయన మాట్లాడిపోయి, అది నిజమా కాదా, చేసినడో చేయకపోతే తెలియదు. కానీ నేటి సమాజం చూస్తే వాళ్ళ మీద నేర్చుకొని వస్తున్నాయి. అందుకే ప్రభు అంటున్నాడు, అది పద్ధతి కాదు, విమర్శించడం మానుకోండి. ఎందుకంటే మనిషి బలహీనుడు, దేవుడు కాదు మనిషి కదా. అన్ని పొరపాటు మనిషి అనేవాడు పొరపాటు చేస్తూ ఉంటాడు, బలహీనుడు కాబట్టి పడిపోతూ ఉంటాడు. కానీ మనం సరిచేసుకుంటూ ఉండాలి. అందుకే నువ్వు నేను పక్కన ఉండాలి. స్నేహితులకు ఆ విధంగా నీవు ఆయన గురించి వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి అడుగు, తప్పులేదు. కానీ ఆయన గురించి విమర్శలు పెట్టడం పొరపాటు. అందుకే మేము నాకు చక్క చదివించిన దేవుడు. మరి అదేవిధంగా నిందించడం, రెండవది నిందించడం మానుకోవాలి. కొందరైతే అదే పని కట్టుకొని వస్తూ ఉంటారు. మన విచారణ కాదు కానీ కొన్ని గ్రామాలు నేను చూస్తుంటాం. కొన్ని విచారణలో అదే పని కట్టుకుని ఏదో ఒకటి ఒక్క బయట వాళ్ళని లేదు కానీ నిందించడానికి సిద్ధంగా ఉంటారు. ఇంట్లో అక్క కొడలు అయితేనేమి, అన్నదమ్ములు అయితేనేమి, బంధుమిత్రులు అయితేనేమి, వాళ్ళు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడానికి రెడీగా ఉంటారు కాసుకొని. ఆ నిందలు వేసేదానికన్నా నీ కోడలు అత్త ఉంటే కానీ ఇంట్లో అక్క కోడలు ఉంటే, అమ్మా నువ్వు ఈరోజు వంట చాలా చక్కగా చేసావమ్మా అని పొగుడు. మరుసటి రోజు నీ మంచంలో కూర్చుంటే అన్ని నీ మంచం మీదకి వస్తాయి. నిజమా కాదా? హల్లెలూయా. ఆడలు గోడవ కూడా నిజంగానే నిజమా కాదా? అన్నదమ్ములైనా సరే అట్లా పొగుడుకోలు కానీ మనం నిందించకూడదు, తప్పులు పట్టుకోకూడదు. నేను ఒకసారి మైదుపూర్లో పనిచేస్తూ ఉంటే, ఈ పక్కన మైదుపూర్ తెలుసు కదా, తెలియదా? అమెరికా మైదుపూర్ ఇలా పక్కనే. ఆ మైదుపూర్లో పనిచేస్తుంటే ఒక ఫాదర్ వాళ్ళ అమ్మాయి ఏం చేసిందంటే, ఆ ఫాదర్ నేను ఇద్దరం పనిచేస్తున్నవాడు ఆ మైదుపూర్లో. ఆ వంట అమ్మకు ఆ ఫాదర్ అమ్మకు పల్లె సరిపోలే. అప్పుడు ఏం చేసిందంటే వాళ్ళ అమ్మ, ఈరోజు ఎట్టైనా సరే ఈ వంటదాన్ని నా కొడుకుతో తిడిపియాలా, మా ఫాదర్ కొడుకుతో తిడిపియాలని పందెం కాసుకునేది. నాతో చెప్పింది, స్వామి శివస్వామి నేను ఖచ్చితంగా చూడు నా ఫాదర్తో చెప్పి అమ్మాయి తినిపిస్తా అని చెప్పాను. ఎక్కడ తినిపిస్తుందమ్మా ఈ ప్రస్తుతం 2 ఏళ్ళు సైలెంట్ కూడా. ఏం చేసింది, బ్రేక్ఫాస్ట్ పెట్టింది. బ్రేక్ఫాస్ట్ పెడతానే ఏం చేసింది, ఆమె తినేది బాగా. అప్పటి వరకు ఆమె బాగా చేసింది, దోశ బాగా చేసింది,
చట్నీ కూడా బాగా చేసింది, ఏ ఉప్పు ఎక్కువ లేకుండా తప్పులో కూడా అంత బాగా చేసి ఆడ పెట్టిపోయింది. ఈ ముసలాం ఏం చేసిందంటే మాకన్నా ముందు తిని పోత తన ఉప్పు ఎక్కువ వేసిపోయింది, కాదంలో ఉప్పు ఎక్కువ వేసింది. నేను అనుకున్నా ఎంత తెచ్చించదనప్ప ఏమో అనుకుంటా ఉంటే ఈ విధంగా ఉప్పు ఎక్కువ వేసింది. మేము వచ్చి తినేప్పుడు చూస్తే ఉప్పు కాశంగా ఉంది, అది నేను చూశాను. కానీ ఆ ముసలాం కాబట్టి నేను చెప్పలేదు, ఎందుకు లేదు. చూస్తే ఫాదర్ డబ్బా ఎంత ఉప్పు ఉంది అన్నాడు ఆయన పిలిచి ఆమె తిట్టాడు పాపం. ఏమ్మా అంత ఉప్పు వేసేది నేనమ్మా అని. చూడండి, అది నిందించడం అనుకోవడం. మనం ఇతరుల మీద కక్ష పెట్టుకొని అట్లా చేయకూడదు, పొరపాటు. అక్కడ నాలుగులు కూడా ఉంటాయి కొన్ని. అందుకే ప్రభుత్వం నీ జీవితం అలా ఉండాలంటే, మంచిగా ఉండాలంటే నిందించడం మానుకో, దానికి బదులు అభినందించు, పొగుడు. అన్నీ సక్రమంగా దొరుకుతాయి, అన్నీ మన సక్రమంగా దొరుకుతాయి. ఇంకొకటి గొనుగుడు. చాలా మంది గొనుగుతూ ఉంటారు. నువ్వు ఎంత మంచిగా చేసినా కూడా గొనుగుతూనే ఉంటారు, ఏదో ఒకటి సొట్టు పెడతా ఉంటారు, ఏదో ఒకటి సొట్టు పెడతా ఉంటారు. ఉదాహరణకు భార్య భర్తలు అనుకో, పొరపాటున భార్య ఒకరోజు గుడ్డు చేస్తుంది, వస్తే ఈరోజు గుడ్డు ఎందుకు వేసి ఆమ్లెట్ చేయొచ్చు కదా అని కొనుక్కుతారు. పొరపాటున ఒకరోజు ఆమ్లెట్ వేస్తే గుడ్డు పెట్టచ్చు కదా అని కొనుక్కుతారు. చివరికి ఏం చేస్తామా, రెండు పెడతాం, ఏం చేస్తాడు ఈరోజు అని రెండు పెడతాను. రెండు పెట్టినప్పుడు ఏమంటాడు, ఈ రెండు కాకుండా వేరే పెట్టింటే ఇంకా బాగుంది. ఇది మాక ఈ గొనుగుడు నాలుగు ఉంది వల్ల. ఇవన్నీ కూడా అనుకోమంటాడు ప్రభు, ఇవన్నీ కూడా అనుకోమంటారు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా కొనిగారు. ఎక్కడ? ఇజ్రాయేల్ ప్రజలు ఎడారిలో 40 సంవత్సరాలు నడుచుకుంటూ పోతూ ఉంటే అహరోను మీద, మోసే మీద కొనిగారు. అయ్యా, మేము అక్కడ ఉన్నప్పుడు, ఐగుప్తులో ఉన్నప్పుడు మేము మంచి ఆహారాన్ని పూజిస్తూ ఉన్నాము, ఈ ఎడారిలో తీసుకొచ్చి మాకు ఏం లేకుండా చేశావే, తినడానికి ఏం లేదే, తాగడానికి ఏం లేదే అని కొనిగారు ఇజ్రాయేల్ ప్రజలు. దేవుడికి నచ్చలే ఆ కొనగడం వల్ల. మరి ప్రభు అంటున్నాడు, ఆ కొనిగేటువంటి ఆ మనస్తత్వాన్ని నువ్వేం చేయాలా, అనుకోవాలంటున్నాడు. మరి మన నాలుగు ఎలా ఉండాలంటే దీవెనలు పలికే నాలుగులాగా ఉండాలి. మన నాలుగు ఎలా ఉండాలి? దీవెనలు పలికే నాలుగు. ఎవరైనా మీటికి వస్తే ఏం చేయాలి? ఇప్పుడు చిన్నపిల్లలకి ఏం చేస్తాం మనం? మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఉంటే, రే మీ ఎంత వచ్చిందిరా, తిట్టు బాగా అంటారా అమ్మా, ఒరే నాయన మీ ఎంత వచ్చింది, అత్త అని పిలుసు, అన్న అని పిలుసు అని పిలుచుకోకుండా మామూలు వచ్చే ఎటకాలం. పిల్లలకు నేర్పించేవారు మనమే, చెడు మాటలన్నీ నేర్పించేవారంటే మనమే. అందుకే ప్రభు అంటున్నాడు, నీ నాలుక అనేది దీవెనలుగా ఉండాలి. నీ ఇంటికి వచ్చిన వ్యక్తిని మంచి మర్యాదతో మనం చూసుకోవాలి, మంచి మర్యాదలతో. నీ నాలుక పలికిన దాంట్లో కూడా దీవెనకరంగా ఉండాలి ఇతరులకు. అందుకే మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, హిందువులు చూడండి, పెళ్లి పేరెంటాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా చక్కగా గౌరవిస్తారు వాళ్ళని. ఆ విధంగా మనం కూడా గౌరవించాలన్నాడు ప్రభు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మన నాలుక ఎలా ఉంది మనం ఆత్మపరిచయం చేసుకోవాలి. దీవెనకరంగా ఉందా, శాపకరంగా ఉందా మన నాలుక అనేది? నీ కుటుంబానికి నీ నాలుక ఒక దీవెనకరంగా ఉందా, లేదా నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ కుటుంబ సభ్యులకు శాపకరంగా ఉందా? ఈరోజు ప్రభు ఆత్మపరిచయం చేసుకోబోతున్నాడు. కనుక ప్రభు నడుదాం. ప్రభా, మేమంతా కూడా దీవెనకరమైనటువంటి నాలుక మాకు ఇవ్వండి, అబద్ధాలైనటువంటి నాలుక మాకొద్దు, నిందించేటువంటి నాలుకలు మాకొద్దు, కొనికేటువంటి సరిగేటువంటి నాలుకలు మాకొద్దు, దీవెనలు కురిపించేటువంటి మంచి నాలుకలు మాకు దయచేయాలని అందరూ కూడా లేచి నిలబడి ఆ ప్రభువుని యొక్క పాటలు ఆస్వాదించి ఆరాధించుకుందాం. అందరూ లేచి నిలబడి Jesus.
దేవుడి ప్రసాదం చేత ఈయన మరి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు, శిలలో ఆశ్రయపడిన వారు మీరే. ప్రార్థించండి. ఆమేన్. మోకరించి స్థిరపడ పరలోకము నుండి నీ ప్రజలకు దివ్యాహారము ఇచ్చితివి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత ద్రవ్యానుమానం ద్వారా మీ పాటల రాసిన పాపసంగా చిత్రహించితివి. మీ దివ్య రక్తముల పరమ రహస్యములను మేము ప్రతి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరం చెవి చూడను. యుగ యుగములు జీవించు పాప చేయడం వాడా మాకు అనుగ్రహించండి.
పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు నాయకుడు మన దేవుని కాపాడును గాక. పూజుడు